మహాకవి కాళిదాస్ అభిజ్ఞాన శాకుంతలం 35వ భాగం 2/8/20. రాజు అంటున్నాడు, కృతంల కర్మార్పిత బంధనం సఖే శరీషమాగండ నిలంబికేశరం నవాసరచంద్ర మరీచి కోమలం మృణాలమాసోత్రం రచితం స్థనాంతరే. కృతం మకర్ణార్పిత బంధనం సఖే శరీషమాగండ విలంబికేశరం నవాసరచంద్ర మరీచి కోమలం మృణాలసూత్రం రచితం స్థనాంతరే. అప్పుడు విదూషకుడు అంటున్నాడు, సావధానం నిరూప్య దృష్ట్వా గోకిం ను తత్ర భవతి రక్త కువలయ పల్లవ శోభిన అగ్రహస్తేన ముఖమపవార్య శకిత చికితేన స్థిత. ఏష దాస్యాః పుత్రః కుసుమ రసపాటక్షరో తత్ర భవత్యాః వదనమభిలంఘతి మధుకర శనికాడ ఆగండ విలంబికేశర చెక్కిది శవరిదాగ వ్రేలాడే కేసరాలు కింజిల్కాలు కలది కర్ణ అర్పిత బంధనం చెవిలో పెట్టుకోబడింది తొడిమ బంధనం కలది అయిన శరీషం దిరిశన పువ్వు నా కృతం ఇంకా చిత్రింపబడల నా అలాగే శరత్కాలం చంద్రుడి మరీచి ఒక కిరణం లాంటి కోమల మృదువైన మృణాల సూత్రం తామర తూడులోని దారం స్థనాంతరి కుచాల నడుమ నరచితం ఇంకా చిత్రించరు. శకుంతల చెవిలో పెట్టుకున్న శిరీష పుష్పం ఇంకా చిత్రించాలి. దాని కేసరాలు ఆమె చెక్కిలి దాకా వేలాడుతూ ఉంటాయి. ఆమె కుచ మధ్య భాగంలో ఒక సన్నని తామర తోడు దారం చిత్రించాలి. ఇది శరదృతువులోని వెన్నెల కిరణంలాగా ఉండాలి. అప్పుడు విదూషకుడు ఏమన్నాడు, ఓయి కిం నువ్వు ఏమిటిది? తత్ర భవతి మాన్యురాలు శకుంతల రక్త కువలయ శంగలువ పల్లవ చిగురాకుల శోభినా ప్రకాశించే అగ్రహస్తేన అరచేతి ముఖం అవపార్య ముఖం కప్పుకొని అంటే మాటు చేసుకొని చకిత చకితాయు బాగా విస్తుపోయిన దానిల స్థిత ఉండేవిటిది. కువలయ పల్లవు తద్విన శోభిన ఎర్ర కలువలాగా చిగురాకులాగా శోభించే. హరి ఏషః ఈ దాస్యాపుత ఈ దుస్తుడు తొత్తుకొడు కుసుమ రసపాట చరహ ఊదేన దొంగ మధుకర తుమ్మెదగడు తత్ర భవత్యాః మాన్యురాలి వదనం ముఖాన్ని అభిలంఘతి ఆక్రమింప చూస్తున్నారు. రాజా నను వార్యతామేష దృష్టః విదూషకు భవానేవ అవనీతానాం శాసితాశ్చ వాళ్ళని ప్రభవిష్యత్. రాజా అంటున్నాడు, యుజ్యతే అయి భోః కుసుమలతా ప్రియాతిథే కిమత్ర పరిపతన భేద మనుభవసి అని శ్లోకం. ఏషా కుసుమ నిషన్నా తృషితాపి సతీ భవంతమనురక్త ప్రతిపాలయతి మధుకరీ న ఖలు మధు వినా త్వయా పిబతి. ఇంత బాహాటంగా తప్పు చేస్తున్నాడు. ఏషః ఆ తుమ్మెద వార్యతాంనను వారింపబడుగాక, తుమ్మెదను రాకుండా వాలకుండా చెయ్యి.
అవనీతాం అవినీతానం నీతిమారినవాడు శాశ్వత శిక్ష విధించే వ్యక్తి భవాన్ ఏవ నువ్వే. అస్య వాడిని వారించడం ప్రభవిష్యతి సమర్థం. రాజువు కాబట్టి నువ్వే ఆదుకోవాలయ్యా, వారించాలి. యుజ్యతే సవమే అయి పోయి కుసుమలతా పూల తీగల ప్రియా అతిథే ఇతుడవైన అతిథి తున్నద. అత్ర ఇక్కడ పరితపన పతన ఖేదం వాలడమనే శ్రమన్ కిం అనుభవం. ఎందుకు వాళ్తావు? ఇక్కడ వాలటం నీకు వృధా శ్రమ, ఆనందం ఏయువ. అదిగో కుసుమ నిషన్న పువ్వు మీద కూర్చున్నదై తుషిత అది తాను దప్పిక కొన్నదైన సతీ నీ ఇల్లాలు అనురక్త నీ పట్ల చాలా అనురాగం కలదే. మధుకరి నీ ఆడుతొమ్మెద భ్రమరాంగ త్వయా నిన నువ్వు తోడు లేకుండా మధు మకరందం నా పిబతి గ్రోలడండే భవంతం ప్రతిపాలయ నిన్ను నిరీక్షిస్తోంది నీకు. ఉషై తుమ్మెద మగ తుమ్మెద ఇదిగో చూడు, నీ పెంటి తుమ్మెద ఇక్కడ ఈ పువ్వు మీద అలా కూర్చుందే తప్ప తాను ఎంత దాహంతో ఉన్నప్పటికీ మధువు తాగటంలా. నువ్వు తోడు లేకుండా తానొక్కడి మకరందం తాగటానికి పుచ్చుకోవటానికి ఇష్టంగా లేడు. నీకోసం నీ రాక కోసం ఎదురు చూస్తోంది మగత్తుంది. అక్కడికి వెళ్ళి ఆనందం కలిగించు. సానుమతి అంటాడు. అద్యాభిజాతం కల్వేష వారిత విదూషకుడు ప్రతిసిద్ధాపి వామైషా జాతి రాజ ఏవం భూ నమే శాసనే తిష్టతి సూయతాం తర్హి సంప్రతి అని శ్లోకం. అక్లిష్టబాల తరుపల్లవలోభనీయం పీతం మయా సదయమేవ రథోత్సవేష్ బింబాధరం వృషసి చేద్భ్రమర ప్రియాయ స్వాంకారయామి కమలోదర బంధ సంధం. అక్లిష్టబాలతరుపల్లవలోభనీయం పీతం మయా సదయమేవ రథోత్సవేష్ బింబాధరం వృషసి చేద్భ్రమర ప్రియాయ స్వాంకారాయామి కమలోదర బంధ సంధం. అమ్మయ్య, ఇప్పుడు అభిజాతం న్యాయంగా ఏష ఈ గండు తొమ్మెద వారిత కరు వారింపబడింది కదా. ప్రతిసిద్ధ అవి ఎంత వారింపబడినా ఏషా ఈ తొమ్మెద జాతి వామా పింకిదే వెళ్ళినట్టే వెళుతుంది, మళ్ళా వచ్చి అనడం అన్న. ఏవం భో అలాగటయ్యా తొమ్మిదా మే శాసనే నా ఆజ్ఞలో నా తిష్టసి మెలగవా, నా ఆజ్ఞ ధిక్కరిస్తావా? తరి అలా అయితే సంప్రదీయ సూయతాం గట్టిగా చెబుతున్నా. రాజంటున్నాడు ఇవన్నీ కూడా. భ్రమరా పోయి గండు తొమ్మిద అక్లిష్ట నలగనిది బాల అప్పుడే ప్రభవించింది అయిన తరుపల్లవ చెగురాకుల లోభనీయం ఆశ గొలిపే ఆకర్షించే రథోత్సవే కలయిక సంబరాలలో సదయం ఏ దయ చూపుతూనే మయ నా చేత పీతం గ్రోలబడి నిర్దయగా మొరటుగా చుంబించదా. ఎంత ఆవేశమున్నా అయిన ప్రియాయా నా ప్రియురాజ్ బింబాధరం దండ పండు లాంటి క్రింది పెదవి పురుషసి చే తాకావు వాం కమల ఉదర బంధస్థం పద్మకోశంలో బందీగా కారయామి చేయిస్తా. ఏవం తక్షణం విదూషకు
एवं तीक्ष्णदण्डस्य किं सभेष्यति एष तावत् उन्मत्तः अहमपि एतस्य सङ्गीनेदृशवर्ण इव संवृत्तः भोः चित्रां खल्वेतत् राजा कथचित्रं सानुवत् अहमपीदानि अवगतार्थ किं पुनर्वधा लिखिता अनुभाव्येषः ఏవం ఇలా తీక్ష్ణదండ తీవ్రంగా దండించే ఈ రాజుకు కిం నా భేష్యది ఏది భయపడదు ఏషః తావత్ ఇతడేమో ఉన్మత్త పిచ్చివాడయ్యాడు మా స్నేహితుడు అహం అపి నేను కూడా ఏతస్య సంగేన అతడి సాహచర్యం ఈదృశ వర్ణ ఇలాంటి వాడినే సంవృత్త అయిపోయాయి వాడికి పట్టినిపించి నాకు ఓ ఓయి ఏతది చిత్రం కలు బొమ్మే కదా ఎట్లా కథం ఎట్లా చిత్రం ఇది బొమ్మ అన్నాడు. అహం అవి నేను కూడా ఇదానీం ఇప్పుడు అవగత అర్థ బొమ్మ అనే వాస్తవం తెలుసుకొని యథా లిఖిత అనుభవం బొమ్మగా చిత్రింపబడిన ఉన్నత వాస్తవంగా అనుభవించే ఏషః ఇతడు కిం పునః చెప్పేదేముంది ఇతడు భ్రమపడటంలో తప్పులేదు. రాజు అంటున్నాడు వయస్యా కిమిదమిష్టం పౌరోభాగ్యం దర్శన సుఖమనుభవత సాక్షాదివ తన్మయేన హృదయేన స్మృతి శృతికారిణా త్వయా మే పునరపి చిత్రీకృతా కాంత ఇది బాష్పం వికిరత్ సానుమతి పూర్వాపర విరోధ్య పూర్వయేష విరహ మార్గ రాజా అంటున్నాడు వయస్యా కథమేవ అవిశ్రాంత దుఃఖం అనుభవామి ప్రజాగరాత్ ఖిలీభూతస్తస్యాః స్వప్నే సమాగమః బాష్పంతు నదధ్యాత్యేనాం ద్రష్టుం చిత్రగతామపి ప్రజాగరాత్ ఖిలీభూత్స్యభూతస్యాః స్వప్నే సమాగమః బాష్పస్తు దదాత్యేనాం ద్రష్టుం చిత్రగతామపి తన్మయేన ఈమెతో నిండిపోయే హృదయేన మనస్సుతో సాక్షాత్ ఇవ ప్రత్యక్షంగానే అన్నట్టు దర్శన సుఖం దర్శనానందం అనుభవత ఆస్వాదిస్తున్న మే నాకు స్మృతికారిణ ఇది బొమ్మ అని గుర్తు చేసిన వాడవై త్వయా నీచేత కాంతా నా ప్రేయసి శకుంతల పునః అభి మరోసారి కూడా చిత్రీకృత బొమ్మ వెయ్యము చిత్రపటంలోని శకుంతలను వాస్తవ వ్యక్తిగా భావించి చూసే ఆనందంలో మైమరిచిపో అలాంటి నాకు ఇది బొమ్మ అని గుర్తు చేసి శకుంతల మరో బొమ్మ వేస్తా. సానుమతి అంటాడు సర్వదా ప్రమదార్జితం ప్రమార్జితం త్వయా ప్రత్యాదేశ దుఃఖం శకుంతలాయ ప్రవిశ్య చతురిక వస్తాన్ అజయతు జయతు భర్త వర్తికా కరండకం గృహీత్వేతో ముఖం ప్రస్థితాస్మి రాజా కించ చతురిక సమే హస్తాదంతర తరళికా ద్వితీయ దేవ్యా వసుమధ్యాహమే ఆర్యపుత్ర సోపనేష్యామి
సబలాత్కారం గృహీత గృహీత. శకుంతలానైన దర్శనం చూడటాని బాష్పహాతు కన్నీరేమో న దదాది అవకాశం ఇవ్వటంలా. కలలోనైనా శకుంతలని చూద్దామంటే నా కంటికి కులికే లేక కలలే రాక్ సాధ్యం కావాలి. మెలకువలో పోని ఈ బొమ్మలోనే ఆమెను చూద్దామని మాయదారి కన్నీరు ఆగక కన్ను కల. శకుంతలాయా శకుంతలయ ప్రత్యాదేశ దుఃఖం తిరస్కార దుఃఖం. నీ తిరస్కారం వల్ల ఆమెకు కలిగిన దుఃఖమనర్థం. సర్వదా అన్ని విధాల త్వయా నీచ ప్రమార్జితం తుడిచివేయబడి నీ దుఃఖంతో ఆమె దుఃఖం ప్రక్షాళితమైంది అని అర్థం. ప్రవేశ చతురిక ప్రవేశం. ప్రభు జయతు జయత్ జయం జయం. కరండకం కుంచెలు రంగులు పెచ్చలు గృహీత్వా తీసుకొని ఇతః ముఖం ప్రస్థితాస్మి. ఇటువైపు బయలుదేర. ఏమైంది? ఆ పెట్టె మేఘస్తాత్ అంతర నా చేతుల్లోంచి తరళిక ద్వితీయ తరళికతో కూడి వస్తున్నదై దేవ్యా ఆహారాజ్ఞి వసుమధ్యా. వసుమతి చేత్ అహం ఏవ నేనే ఆర్యపుత్ర నా నాథుడి ఉపనేష్యామి తీసుకువెళతా ఇది అని చెప్పి బలాత్కారంగా గృహీతగా తీసుకోబడి ఈ తరలిక వెంట వెతికి వస్తున్న మహారాణి వసుమతీదేవి నా చేతుల్లోని పెట్టెను బలవంతంగా తీసేసు. నువ్వు పో, నేనే తీసుకువెళ్ళి ఇస్తా నాథుడికి అన్నది. విదూషక దిష్ట్వాత్వం ముక్త చతురిక యావద్దేవ్యా విటపలగ్నముత్తరీయం తరళిక మోచయత్ పాపన్మయా నిర్వహిత ఆత్మ. రాజా వయస్యా ఉపస్థితాదేవి బహుమాన గర్వేత భవాని మాం ప్రతికృతం రక్షత్. విదూషకుడంటున్నాడు, ఆత్మానమితి భణ యది భవాన్ అంతఃపుర కాలకూటాత్ మోక్షతే తదా మాం మేఘ ప్రతిచ్ఛందే ప్రాసాదే శబ్దాపయా. దిశ్యా అదృష్టవశాత్ త్వం నువ్వు ముక్త విడిచిపెట్టబడి నీ అదృష్టం బాగుండి నిన్ను విడిచిపెట్టింది అని. విటపలగ్న చెట్లకు తగులుకున్న దేవ్యా ఉత్తరీయ మహారాణి ఉత్తరీయం తరళిక యావత్తు మోచై తావత్ విడిపించేలో భయా నాచేత్ ఆత్మా నిర్వాహిత ప్రాణం రక్షించుకోబడింది, పారిపోయి వచ్చేశా. వయస్యా మాధవ్యా దేవి మహారాజ్ బహుమాన గర్వితాచ. అసలే రాచరికపు మన్నలతో గర్వితుడు ఉపస్థిత వచ్చింది, రాపోతోంది. భవాన్ నువ్వు ఇమాం ప్రకృతికృతం ఈ చిత్రపటాన్ని రక్షతు రక్షించు. ఆత్మానామి నన్ను కాపాడి భణా చెప్పు. చిత్రపటాన్ని కాపాడమంటగా నన్ను కాపాడం అని అడగవయ్యా, అది న్యాయం అన్నాడు వాడు. మిగతా విషయ రేపు